తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పార్టీలో? గతంలో 2 కేసులు ఉన్నాయన్న. ప్రజెంట్ ఒక కేసు ఉంది ఇప్పుడు. అది కూడా ఎంత దారుణమైన కేసు అంటే చిన్నపిల్లలకి ఫుడ్ బాగోలేదని అనేరాపాటలో టీఎన్ఎస్ మైలవరం నియోజకవర్గ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నావా? మైలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఉన్నా టీఎన్ఎస్ ఉత్తర్వా. అయితే ఫుడ్ బాగోలేదని మాకు పైనుంచి వస్తే మేము చెకింగ్ చేయడానికి వెళ్తే వెళ్ళి ఫుడ్ చెకింగ్ చేసినందుకు మా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఏది పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టట్లేదని ప్రశ్నించినందుకు. టీచర్లు వాళ్ళు చేయాల్సిన వృత్తి ఏంటి? పిల్లల్ని చదివించుకోవాలి, నాణ్యమైన ఫుడ్ పెట్టాలని. కానీ ఆ టీచర్లు వెనకేసుకొచ్చారు ఆ రోజున. మీ నాన్నగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా కేసులు పడ్డాయి. చాలా కేసులు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు అప్పటి నుంచి చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వేయలేదు. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒకే ఒక సంపాదన తెలుగుదేశం పార్టీ, నాకు ఇచ్చిన ఆస్తి తెలుగుదేశం పార్టీ అయినా. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను భాను మేకల. ఒక రాజకీయ పార్టీల వారికి కార్యకర్త అనేవాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకనంటే జెండా మోసేవాడు కార్యకర్త, జెండా పట్టేవాడు కార్యకర్త, బ్యానర్ కట్టేవాడు కార్యకర్త, కేసులు పెట్టించుకునేవాడు కార్యకర్త, నాయకుడి కోసం ఎవరినైనా కొట్లాట చేసేవాడు కార్యకర్త. ప్రతి క్షణం నాయకుడికి అండగా ఒక పార్టీ కోసం మరి కార్యకర్త అనేవాడు చాలా ఇంపార్టెంట్ అనమాట. అటువంటి కార్యకర్తల్ని మరి కొన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదు. కార్యకర్తని యొక్క విలువేంటనేది తెలియజేసే చిన్న ప్రయత్నం మా శ్రీ మీడియా నుంచి చేస్తున్నాము. మరి ఆ కోవలోనే ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక కరుడుగట్టిన కార్యకర్త కందుల నాగ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. తమ్ముడు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నావు? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ప్రజలకు మంచి చేయాలన్న మా ఆలోచన ఈ రోజున మీ కళ్ళ ముంగలకు వచ్చేసింది. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళిపోద్ది. వారు ఏం చేసినా సరే ఆ అభివృద్ధికి తోడుగా జెండా మోయాలన్న మా అనుక్షణం మేము లోకేష్ గారు వెంట, చంద్రబాబు నాయుడు గారు ఉంటామని మీకు తెలియజేస్తుంది. తమ్ముడు మీ నాన్నగారి పేరేంటి? కందుల వెంకటేశ్వరరావు గారు. ఎంతకాలం నుంచి ఉన్నారు తెలుగుదేశంలో? 1983 పార్టీ స్థాపించిన కాడ నుంచి. ఏది ఎన్టీఆర్ టైంలో? ఎన్టీఆర్ టైంలో. అప్పటి నుంచి మీ నాన్నగారు ఇదే పార్టీలో? 1983 పార్టీ స్థాపించిన కాడ నుంచి మా నాన్నగారు తెలుగుదేశంలోనూ కొనసాగారు. ఆయన తెలుగుదేశంలో నుంచి ఎందుకు వచ్చారంటే బడుగు బలహీన వర్గాల పేదలకు మొత్తం మంచి జరిగిందన్న ఆలోచనతోనే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. దానికి అనుగుణంగానే మా నాన్నగారు పార్టీలోకి వచ్చారు. వచ్చి మా ఊరిని అధికారంలోకి వచ్చినప్పుడే చాలా రకాలుగా అభివృద్ధి దాపాలుగా చేశారు. రోడ్లు లేవు. అలాంటి టైంలో రోడ్లు పోసి వాటర్కి సమస్య బాగా ఉండేది. మా ఊరికి వాటర్ కలిగించారు. ఆ రోజుల్లోనే అంత అభివృద్ధి. పదవులు చేశారా మీ నాన్నగారు? చేశారు. ఏం పదవులు? స్కూల్ చైర్మన్, విద్యా కమిటీ చైర్మన్ చేశారు. మైలవరం మండలానికి బీసీసీఎల్ ప్రచార కార్యదర్శిగా చేశారు. ఒక సామాన్యుడికి తెలుగుదేశం పార్టీ ఎంత గౌరవిస్తుందంటే ఆ రోజుల్లో వడ్డే సోమనాథ్ మినిస్టర్ గారు ఉంటే చిన్న సామాన్య కార్యకర్త అయిన మా నాన్న ఫోన్ చేస్తే, వెంకటేశ్వర గారు ఏంటి అంటే మాకు పలానా సమస్య ఉందంటే వెంటనే ఆ రోజుల్లో ఏమీ అందుబాటు సౌకర్యాలు లేకపోయినా సరే, వెళ్ళటానికి రావడానికి అందుబాటులో ఏమీ లేకపోయినా సరే ఫోన్ చేసిన గంటల వ్యవధిలోనే మాకు అన్ని సమకూర్చారు, అన్ని సాల్వ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కేపీ గారు కదా, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, ఎలా ఉంది ఆయన గెలుపు? ఆయన గెలుపు చరిత్ర తిరగరాసిందండి మైలవరం నియోజకవర్గానికి. ఎందుకంటే 42,000 మెజారిటీ. 42,000 మెజారిటీ. ఎప్పుడు కని విరిగి వెనక రీతి మెజారిటీ. ఎందుకని అలాగే చేశారంటే కేపీ గారు చాలా ధనవంతుడు. అయినా కూడా ప్రజలకి ఏదో వంతు తన వంతు సాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు ఆ ప్రజల గురించి ఆలోచించే మనిషి. ఎక్కడో వేల కోట్లు ఉన్నాయి, అవును అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ప్రజల కోసం సామాన్యుడికి ఎందుకు తిరుగుతున్నారంటే ఈ ప్రజలకి మనం ఈ భూమి మీద వచ్చినందుకు ఏదో సాయం చేయాలని చెప్పేసి కేపీ గారు రెండోసారిగా గెలిపించారు ప్రజలు. అవునండి. కేపీ గారితో పరిచయం ఉందా మీకు? ఉందండి. ఎట్లా ఉంటుంది ఆయన రిసీవింగ్? ఎట్లా ఉంటుంది? ఒక సామాన్యుడైన నన్ను కూడా చిన్న వయసులో ఉన్న కూడా ఫోన్ చేసి, సార్ మాది ఈ ఊరు, మన పలానా సమస్య ఉంటే తమ్ముడు చెప్పు అంటారు. ఆ తమ్ముడు చెప్పు భుజమే చేసే 100 మందిలో ఒకరు ఉంటారు. అలాంటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. మంచి వ్యక్తి. బాగా ఆప్యాయంగా పలకరిస్తారు. తమ్ముడు అని భుజమే చేస్తారు. గతంలో ఈ మైలవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సమన్వయకర్తగా మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఉన్నారు. ఆయనతో మీ కుటుంబ పరిచయం ఎట్లా ఉంటుంది? అంటే సన్నిహిత్యం ఎలా ఉండేది? బాగుంది. ఒక ఇంట్లో ఒక కుటుంబ మనిషిగా ఉంటాడు దేవినేని ఉమా గారు. పలానా ప్రాబ్లం అని సమస్యని ఆయన దగ్గరికి వెళ్తే, నాని నువ్వు అక్కడే ఉండు, మనిషి ఏ ప్రాబ్లం ఉందో నా చెప్పు, ఏ హాస్పిటల్లో చెప్పని చెప్పేసి వెంటనే స్పందిస్తారని. అతనికి ఒకటే వాణి, దేవినేని ఉమాకి తెలుగుదేశమే కుటుంబం
ఉమాగా ఉండేదండి. ఉమ్. చంద్రబాబు ఆయన ఉన్నప్పుడు ఉమా గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఉన్నప్పుడు బాగుందా ఈ నియోజకవర్గం? ఇద్దరు ఒకటే, ఉమ్. ఇద్దరు ఒకటే. ఏదైనా తెలుగుదేశం పార్టీ లక్ష్యం ప్రజలకు మంచి చేయాలని. అది దేవుని నమ్మైనా సరే, కృష్ణప్రసాద్ ఏదైనా ఒకటే సరే. ఉమ్. వ్యవస్థలను బాగు చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఒక తెలుగుదేశం నినాదం అది. ఆ నినాదంలో వీళ్ళందరూ ప్రజలు భాగస్వాములే వెళ్తున్నారు. తమ్ముడు, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పార్టీలో? అంటే పార్టీలో చురుగ్గా ఉన్నావు కదా, ఎన్ని కేసులు పెట్టారు నీ మీద? గతంలో 2 కేసులు ఉన్నాయన్న. ప్రజెంట్ ఒక కేసు ఉంది ఇప్పుడు. అది కూడా ఎంత దారుణమైన కేసు అంటే, చిన్నపిల్లలకి ఫుడ్ బాగోలేదని అనేరాపాటలో స్కూలు టీఎన్ఎస్ విభాగంలో ఉన్నాను ప్రజెంట్ నేను. టీఎన్ఎస్ మైలవరం నియోజకవర్గ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నావా? మైలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఉన్నాను టీఎన్ఎస్ ఉత్తర్వా. అయితే ఫుడ్ బాగోలేదని మాకు పైనుంచి వస్తే మేము చెకింగ్ చేయడానికి వెళ్తే వెళ్ళి ఫుడ్ చెకింగ్ చేసినందుకు మా మీద కేసు పెట్టారు, నాన్ అవైలబుల్ కేసు పెట్టారు. ఏది పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టట్లేదని ప్రశ్నించినందుకు. టీచర్లు వాళ్ళు చేయాల్సిన వృత్తి ఏంటి? పిల్లల్ని చదివించుకోవాలి, నాణ్యమైన ఫుడ్ పెట్టాలని. కానీ ఆ టీచర్లే వెనకేసుకొచ్చారు ఆ రోజున. అయిపోయింది, కొట్టేశారా కేసులు? లేదండి, ఇంకా వాయిదాలకు వెళ్తున్నావా? వాయిదాలు ఇంకా రన్నింగ్ లో ఉంది. ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. మీ నాన్నగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా కేసులు పడ్డాయి. చాలా కేసులు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు అప్పటి నుంచి చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వేయలేదు. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒకే ఒక సంపాదన తెలుగుదేశం పార్టీ. నాకు ఇచ్చిన ఆస్తి తెలుగుదేశం పార్టీ అయినా. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎంతకాలం అవుతుంది మీ నాన్నగారు చనిపోయి? సంవత్సర కాలం. అంటే ఎలా చనిపోయారు? కిడ్నీలు పాడై చనిపోయారు. కిడ్నీలు పాడాయి. ఎంత ఆపరేషన్స్ కోసం ఎంత పెట్టారు ఖర్చు మీరు? మా నాన్నగారికి 15 లక్షలు డబ్బులు అయింది. మీ సొంత డబ్బులైనా 15 లక్షలు? ఎవరైనా దాతలు సహాయం చేశారా? లేదండి, మేము అప్పు తీసుకొచ్చి చేసుకున్నాం. పార్టీ ఆదుకోలేదా? ఆ రోజున గడ్డు కాలం జరిగింది. ఓకే. ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, ప్రజల వంతుకే పోరాడుతున్నారు. అవునా, లోకేష్ గారు మాకు మాట ఇచ్చారండి. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, మరి ఆ రోజు అంటే ప్రజల తరపున మీ పార్టీ వారు పోరాడుతున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, మీ సమస్య ఈ వీడియో ద్వారా ఒకవేళ మీ పార్టీ పెద్దలు చూస్తే స్పందించి సహాయం చేయొచ్చుగా? లోకేష్ గారు నాకు మాట ఇచ్చారండి. నాన్న చనిపోయి సంవత్సరం అయినా కూడా చనిపోయిన 10 రోజుల్లో నేను యోగాలం పాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర జరుగుతుందండి. నేను బయట రోడ్డు మీద ఉన్నాను. ఫేస్బుక్లోంచి లోకేష్ గారి నెంబర్ కూడా తెలిసి ఫేస్బుక్ మెసెంజర్లోంచి, అన్న మాది ఈ ఊరు పలానా నియోజకవర్గం, నేను మీ దగ్గరికి వచ్చి రోడ్డు మీద ఉంచున్నాను. నేను మెసేజ్ చేసిన 10 నిమిషాల్లోనే వాళ్ళ పిఐ దగ్గర ఫోన్ చేయించి నన్ను లోపల తీసుకుని వెళ్ళాడు. మెసెంజర్లో ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేసినందుకు నేను రోడ్డు మీద ఉన్నానన్న, ఇలా మీకోసం వెయిట్ చేస్తున్నాను, మిమ్మల్ని కలవాలంటాను. అందరూ పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రి హోదాలో, మాజీ మంత్రులు చేసిన హోదాలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ నన్ను మెసేజ్ చేసిన 10 నిమిషాల్లో నన్ను లోపల తీసుకెళ్ళి మాట్లాడారు. ఇప్పుడు మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు నారా లోకేష్ అనే ఒక నమ్మకం ఉందా మీకు? నా కుటుంబమే కాదన్న, రాష్ట్రం మొత్తాన్ని ఆదుకుంటాడు. నా కుటుంబం కాదు, రాష్ట్రం మొత్తాన్ని ఆదుకుంటాడు. ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో, ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ ఏ లక్ష్యంతో స్థాపించాడో, చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో లోకేష్ గారు ఉంటారు. వైసీపీ ఎందుకు ఓడిపోయింది తమ్ముడు నీకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం? దౌర్జన్యాలు, రౌడీయిజం, రాజకీయం, కక్షలు, ఇవన్నీ. రౌడీయిజం బాగా చేశారా? రౌడీయిజం ఒక సామాన్య మనుషులు ఈ రోజున టీవీ పెట్టి చూడాలంటే చాలా అసభ్యంగా పదజాలంతో, మంత్రులు కొడాల నాని కానీ, వల్లభనేని వంశీయే కానీ, మంత్రి రోజా కానీ, వీళ్ళ మాట్లాడే భాషలకే టీవీ పెట్టుకుని ప్రశాంతంగా 10 నిమిషాలు టీవీ చూడలేకపోతున్నారు ప్రజలు. అంత అసభ్యంకరంగా. ఏదైనా ప్రజలు సమస్య వినిపించుకోవాలని చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనమే ఉన్నాం, మనమే చేస్తాం, 30 సంవత్సరాలు మనకి 30 సంవత్సరాలు దాకా ఉంటారు ప్రజాస్వామ్యం, ఈ సమయం తీర్చాలి. కానీ అది కాకుండా విద్యార్థులకి ఎన్నో చేస్తానని చెప్పి మోస మాటలు చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మెయిన్ కారణం అది. పీజీ చదివే విద్యార్థులకి పీజీ రిమెన్స్మెంట్ తీసేసాడు. అలా తీసేసి ఎన్నో ఘోరాలు చేసి ఆయన ఏమో ప్యాలెస్లు కట్టుకునేమో, జిల్లాకు ప్యాలెస్లు కట్టుకునేమో ప్యాలెస్లో ఉంటున్నాడు. ప్రజలనేమో రోడ్ల మీద పడేసి గతుకులు రోడ్లు. కిలోమీటర్ మనిషి వెళ్ళాలంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. 1 కిలోమీటర్ రోడ్డు మీద ఒక బైక్ వెళ్ళాలంటే కిలోమీటర్ యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్ హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు. ఇదే ప్రజల పాలన?
అందుకే ప్రజలు గద్దెదించేశారు జగన్మోహన్ రెడ్డిని, బుద్ధి చెప్పారు, ప్రజలు సరైన తీర్పు ఇచ్చారంట. సరైన తీర్పు ఇచ్చారు. అమరావతి రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుందని ఇప్పుడు చంద్రబాబు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది 1,00,000 కోట్లు? అంటే అవుతుందా, పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ పెట్టి ఆ కంపెనీల మీద వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాజధానికి నిర్మించుకోవచ్చు. ఒకేసారి మనం ఇల్లు కట్టుకోవాలంటే స్లాబ్ వేయంగానే అవ్వదు కదా, చిన్న చిన్న ఇటుక పేర్చుకుని వెళ్తే ఇల్లు అయింది. రాజధాని కూడా ఒకేసారి అవ్వాలంటే అవ్వదు కదా, ఒక అడుగు 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 వేసుకుని వెళ్తే రాజధాని అయింది. అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? పేదవాడికి ఆకలి. గతంలో 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా అనిపిస్తుంది? పేదవాడి అన్నం విలువ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ప్యాలెస్లు కట్టుకుని ఇంట్లో పడుకుంటాను తప్ప ఆ పేదవాడి రైతు కుటుంబం వచ్చిన చంద్రబాబు నాయుడుకి తెలుసు. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు పేదవాడికి 2 రూపాయలు బియ్యం పథకం పెట్టాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పేదవాడికి 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, పొద్దున్నే అల్పాహారం, సాయంత్రం భోజన పథకాన్ని పెట్టేసి ఎంతో మంది నిరాశ్రయులకు భోజనం వసతులు కల్పించాడు. తమ్ముడు, 40 ఏళ్ల నుంచి మీరు ఇదే పార్టీలో ఉన్నారా? 40 సంవత్సరాల నుంచి ఇదే పార్టీ. ఎందుకని ఇంకొక పార్టీ వైపు మారాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ప్రజలకు అన్నం పెట్టే పార్టీ వైపు వెళ్ళాలా, లేకపోతే ప్రజలను దోచుకునే పార్టీ వైపు వెళ్ళాలా? తెలుగుదేశం పార్టీ ప్రజలకు అన్నం పెట్టే పార్టీ, ప్రజలకి మంచి చేసే పార్టీ. ప్రజలు మంచి చేసిన పార్టీ వైపు 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. అందుకే మేము ఎలా ఉంటున్నాం. అందుకని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఇంకే పార్టీ మారరా? మారం. ఇదే పార్టీలో ఉంటారా? బ్రతికినా తెలుగుదేశం పార్టీలో మా పిల్లలు పడతారు, చచ్చిపోయినా నేను తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చనిపోతాను. అంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ మాటలను నమ్మలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. ఈ పార్టీలో రాజకీయ నాయకులు వేరు, కార్యకర్త వేరు అన్న. మేము కార్యకర్తలు తెలుగుదేశం జెండా మోస్తా ఉంటాం. ప్రాణం పోయినా జెండా పెట్టుకుని పోతాం, కానీ ఉన్నా కూడా జెండా మోసుకొని పోతాం. రాజకీయ నాయకులు పార్టీ మారుతారు, కార్యకర్తలు మారరు. కరుడు కట్టిన కార్యకర్తలు మీలాంటి వారు ఇలాగే పార్టీని పెట్టుకొని ఉంటారు. అయితే మారే ప్రసక్తి లేదు. ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉంటాం, చనిపోయిన రోజు కూడా మా బాడీ మీద తెలుగుదేశం జెండా కట్టుకుని వెళ్ళాలి. ఇది ఉగ్రవాదంలా కనిపించట్లేదా నీకు? ప్రజలకు మంచి చేస్తే ఉగ్రవాదమా? ప్రజలకు మంచి చేస్తే ఉగ్రవాదమా? ఉగ్రవాదం అంటే ఏంటి? ప్రజలు అనకదొక్కాలి. ఇప్పుడు తెలుగుదేశం జెండా కప్పుకొని చనిపోవాలన్నంత ఎందుకు? అది ఉగ్రవాదం లాగా లేదా నీకు? ప్రజాస్వామ్యాన్ని మా మీద వేసుకుని ఉంటున్నాము. ప్రజాస్వామ్యాన్ని భూంచలేని రోజులు ప్రజాస్వామ్యాన్ని భుజాల మీద పోసాం. లాస్ట్ కి మాకు ఆ ప్రజలే మాకు ఒక తీర్పులాగా జెండా వేసుకున్నాం. 3 రాజధానుల మీద నీ కామెంట్ ఏంటి? అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు 3 రాజధానులు. అదే ప్రజలకు ఒక రాజధాని కట్టి ఒక ఇంట్లో అన్నం పెట్టాలన్నంట, 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 ఇంట్లో అన్నం పెడతానన్నాడు. ఒక రాజధాని కట్టమని చెప్తాం, ఎక్కడో రాజధాని కడితే చంద్రబాబు నాయుడికి పేరు వచ్చిందని చెప్పేసి ఈ రాజధాని ఉన్న రాజధానిని కూల్చేశాడు. గతంలో రాజశేఖర రెడ్డి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. వీళ్ళందరూ చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాడు తప్ప వెనక్కి ఎప్పుడూ తీసుకెళ్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం. ఎంతవరకు ఇది స్పైడర్ సినిమాలో ఒక విలన్ ఉంటాడు కదా, జనాలు చచ్చిపోతుంటే పైశాచిక ఆనందం పొందారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అంతే. ప్రజల 1.5 రూపాయల మాంసాలు తినేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పైశాచిక ఆనందం పొంది. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఆయన కైవసం చేసుకున్నాడు. 1 సీటు కూడా పరిమితంగా. దాదాపు ఆయన పాలిటిక్స్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో 1 సీటు కూడా ఆయన కైవసం చేసుకోలేని వ్యక్తి మొన్న మీరందరూ కూటమిగా ఏర్పడిన తర్వాత 21కి 21 సీట్లు వచ్చింది. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజాదరణ అనునిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు ఎవడే సొంత డబ్బు పెట్టుకునేది? ప్రజా సమస్య వచ్చిందంటే సినిమా డబ్బులు అతనికి ఉన్న దాచుకున్న డబ్బును తీసుకొచ్చి రైతు సమస్యలో ఉంటే 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. అలాంటి మన మంచి చేద్దాం వచ్చిన వాడికి ప్రజలు ఏం చేస్తారు? తీర్పు ఇచ్చారు. ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్కి వచ్చాయేమోగా. 21కి 21 వచ్చిన ఒకవేళ ఇంకెక్కువ సీట్లు తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్కి వచ్చాయేమోగా. తొలిదడుగులో ఉన్నాడు కాబట్టి పార్టీని ముందు బలోపేతం చేయాలి కాబట్టి జనసేన అధినేతగా కాదు, జనసేన కార్యకర్తగా ఆయన ఉన్నాడు. 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లలో అతను ఎమ్మెల్యేలు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు. చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సరైన సముచిత స్థానం ఇచ్చినట్టేనా? తెలుగుదేశంలో పార్టీ ఉంటే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది. అంటే ఇప్పుడు కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీతో జత కట్టాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంతో పాటు ఇంకొక 5 శాఖల్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన దానికి ఆయనకి సరైన గౌరవం ఇచ్చినట్టేనా చంద్రబాబు నాయుడు? ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు
ఇచ్చారు కాబట్టి ఏదైనా ఆఫీసుల్లో గడిచిన ప్రభుత్వంలో 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఒకటే ఏ ఆఫీసులో పెట్టుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు అది కాదు. నాతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టండి, నేనెంతో పవన్ కళ్యాణ్ కూడా అంతే అని చెప్పేసి చూపెట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పక్కన వేసుకుంటారు. అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మొన్న ఒక కామెంట్ చేశారు. ఏమని? మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి అధికార ఆఫీసులకి, ప్రభుత్వ కార్యాలయాలకి, మిమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి మీకు గౌరవం ఇస్తారు అని. అంటే పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్తే, పసుపు అంటే ఏంటండి? విజయానికి గుర్తు. అందువల్ల పసుపు పెట్టుకున్న విజయాన్ని గుర్తు అని చెప్పేసి ఏదైనా సరే పెద్దలు ఇదివరకు ఏం చేశారు, ఇంటికి పసుపు రాసుకోండి, ఏదైనా బయటకు వెళ్ళినా పసుపు పెట్టుకుని వెళ్ళమంటారు. కానీ ఆయన మాటల్లో అలా లేదు కదా. అచ్చెన్నాయుడు మాటల్లో అదొక విజయంతో వచ్చినటువంటి గర్వం ఉంటుంది చూసారా. గర్వం అనేది తెలుగుదేశం అలా మాట్లాడాడు కదా. గర్వం అనేది తెలుగుదేశం కుటుంబంలో ఉండదండి. ఆ రోజునైతే కార్యకర్త ఏ కష్టం అయితే పడ్డాడు, ఆ కార్యకర్త కష్టానికి ఎక్కడ తగ్గకూడదని చెప్పేసి ఈ రోజున అచ్చెన్నాయుడుగా ఆ మాట అన్నారు. అంటే ఆ మాటలు మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీ కుటుంబం అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పార్టీని నమ్ముకొని ఉన్నారు అంటే ఒక చాలా విచారమైన సంఘటన ఒకటి జరిగిందండి. ఏంటది? నాన్నగారికి ఒక పక్కన హెల్త్ బాగుంది ఉన్నారు, ఒక హాస్పిటల్లో ఉన్నాడు. విజయ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత డయాలసిస్ జరుగుతుంది. నాకు ఆ రోజునే కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరుగుతుంది. జరిగినప్పుడు నేను ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కాలేదు. ధర్నా ఒక పక్క మీ పార్టీ ధర్నా జరుగుతుంది, ఒక పక్క మీ నాన్నగారు అంటే ఈ పీజీ విద్యార్థులు ఫీజు రీఇంబర్స్మెంట్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు నాన్నగారికి వెళ్ళి నా దగ్గర మనీ లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నాన్నగారికి ఇచ్చేసి మా అమ్మగారి దగ్గర ఉండమని చెప్పేసి నేను అటు వెళ్ళి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. కానీ ఆ రోజున ప్రోగ్రాంలో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ధర్నా చేస్తుండగా పోలీసులు మమ్మల్ని కొట్టకూడని సార్ కొట్టి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంలో నేను పడిన బాధ చెప్పడానికి వర్ణాతీరం కాదు అసలు. ఎందుకు ఉన్నానురా అనిపించింది. తర్వాత ఒక 5 నిమిషాలు ఆలోచించుకున్నాను వ్యాన్లో వెళ్ళేటప్పుడు. ఈ రోజున మనం అలా ఇబ్బందులు పెట్టారా ఆ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్? కొట్టుకుంటా తీసుకెళ్లారు. ఈ రోజు నేను ఏం చదవను, పీజీ చదివాను, ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి మా ఫ్రెండ్స్ 45,000 శాలరీ చేస్తున్నారు. కానీ మా నాన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ఉన్నాడు. ఆ ఆలోచనే నాకు నరనరాలు ఇంకిపోయింది. అంటే మీ నాన్నగారు వదిలేసి వెళ్ళిన ఊరినే కానీ ఆశయాలను కానీ నువ్వు సాధించాలనే దిశగా ఈ పార్టీలో ఉన్నావు. నాకు ఒకటి మా ఊరు చాలా ఇబ్బందుల్లో ఉంది. టీడీఎస్ మామూలు వాటర్లో టీడీఎస్ 100 నుంచి 150 ఉండాలి. కానీ మా ఊర్లో ఈ రోజు టీడీఎస్ ఫ్లోరైడ్ అలాంటి సమస్య, ఫ్లోరైడ్ 700 ఉంది టీడీఎస్. మా ఊర్లో దాదాపు 100లో 10 మంది కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం. మరి ఎమ్మెల్యే కేపీ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళొచ్చు కదా ఈ సమస్యను, ఒక మెమోరాండం లాగా. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తారు కదా. మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈ నియోజకవర్గంలో మొదట ఏ పని చేస్తారంటే కేపీ గారు నా మాట ఇచ్చింది ఏంటంటే ఎదురు బీడీలోనే చేస్తా అని చెప్పారు. ఒకటే మాట చెప్పారు, తమ్ముడు నేను ఈ మైలవరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెదురు బీడియంలో ఫస్ట్ పని వెదురు బీడియం స్టార్ట్ చేస్తాను. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. అది కాకుండా గత ప్రభుత్వంలో కూడా 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు రోడ్డు దగ్గరికి వెళ్ళాలి. మా ఊరికి 2 కిలోమీటర్లు అన్న దూరం. 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు, 10 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు రోడ్డు దగ్గరికి వెళ్ళి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాల్సి వస్తుంది. గతంలో మా ఊరికి బస్సు ఉండేదండి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దరిద్రుడు పాలన వచ్చిన తర్వాత బస్సు ఆగిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. మా ఊరి తర్వాత తండా ప్రజలు ఉన్నారు, ఏమీ తెలియదు. చాలా అంటే చాలా బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు. కిడ్నీ వ్యాధి సమస్యలతో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మా ఊర్లో ఇప్పుడు దాదాపుగా 15 మంది ఉన్నారు. 15 మంది అంతా ఫ్లోరైడ్ వాటర్ వల్ల అవుతుంది. మా నాన్న కూడా దురదృష్టం ఏంటంటే మా నాన్న కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయారు. అందుకే మీరు ఎంత పోరాడుతున్నారు మీ ఊరు డెవలప్మెంట్ కోసం. అయితే మా ఊరికి ఇక్కడ దగ్గరలో కనీసం అందుబాటు సౌకర్యాలు కూడా ఇవ్వండి. ఈ రోజు నేను ఇంతలా కష్టపడతాను, మా నాన్న చావు కూడా ఒక కారణం అయిపోయింది. ఈ రోజున మా నాన్నగారు మేము ఎక్కడో ఉన్నా సరే వస్తు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను పార్టీ కోసం బయటకు వెళ్తే మా అమ్మగారు మా నాన్న చూసుకునేవారు. ఆమె అలా చూసుకోవటం వల్ల మనిషి సగటున 6 గంటలు నిద్రపోవాలి. కానీ మా అమ్మగారు 3 గంటలు నిద్రపోయి ఈ రోజు నా 2 కళ్ళు పోయినాయి. రెటీనా ప్రాబ్లం వచ్చి పడైపోయినాయి. కేవలం ఇక్కడ ఈ ఊర్లో వాటర్ సమస్య వల్ల. వాటర్ సమస్య అంటే
నేను తెలుగుదేశం ప్రభుత్వంలో తిరుగుతాను, వాడు తిరిగి వచ్చి నేను ఇలా ఉండటం కూడా మా నాన్నగారికి డయాలసిస్ చేసినప్పుడు కాళ్ళు నొక్కాలి, తట్టుకోలేరు. అది డయాలసిస్ జరిగిన తర్వాత మా అమ్మగారు నొక్కుతూ ఉండి చాలామంది మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి చాలామంది నొక్కారు. కానీ నేను మా నాన్నగారి గురించి కాదు, ఇంకా 10 మందికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసి పార్టీ తరపున తిరిగాను. బాధపడమాకు, తప్పకుండా కేపీ గారు ఎమ్మెల్యే గారు మీ ఊరికి డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే సానుకూలంగా స్పందిస్తారు ఇలాంటి సమస్యల పట్ల. ఆయన తప్పకుండా మీరు ఒక మెమోరాండమ్ మీ ఊరు సమస్యలని, మెయిన్ ప్రధాన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ ఒకటే, అది ఫ్లోరైడ్ వాటరు గత 5 సంవత్సరాల నుంచి ఇంకా చెప్పుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి కాదు, అంత ముంగల మాకు తెలితే ఈ విషయం కోసం పోరాడేము. ఒకప్పుడు ప్రాబ్లం ఉండేదన్న ఊర్లో, నాన్నగారు ఆ టైంలోనే ఆ రోజులో ప్రాబ్లం ఉంటే 2002 ఆ రోజుల్లోనే నాన్నగారు పోరాడి ఈ వాటర్ సమస్యకు ప్రధానమైన కారణం. నాన్నగారు ఏమో ప్రధాన ఫ్లోరైడ్ అంతను అంతా ఈ ఊర్లో మైలవరం నియోజకవర్గం వెదురుబీడం గ్రామంలో ఫ్లోరైడ్ వ్యాధితో చాలా మంది ఇక్కడ బాధపడుతున్నారు. ఈ ఊర్లో మెయిన్ వాటర్ సరిగా లేక ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి మీ నాన్నగారు ఆ రోజుల నుంచే ఫైట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎప్పుడు ఇది 2002 అంటే ఎంతో కాలం నుంచి ఈ ఊర్లో ఉంది ఈ వ్యాధి, ఎంతో కాలం నుంచి ఉంది. సరే చూద్దాం ఇంకా ఏమున్నాయి ప్రధాన సమస్యలు. ఇప్పుడు నువ్వు ఒక కార్యకర్తవై ఉండి ఈ ఊరిని డెవలప్ చేస్తానని ఎట్లా అనుకుంటున్నావు? అంటే తెలుగుదేశం పార్టీలో అధికారులే కార్యకర్తలే అధికారులు. మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, కార్యకర్తకి ఎంతకు విలువిస్తారో తెలుసు. ఆయన అభివృద్ధి ఎలా ఉండిద్ది అంటే, ఈ రోజున మొక్కేస్తే రేపొద్దున చెట్లు ఎంత ఆదాయం వేస్తాయో మనకు తెలుసు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మనం చంద్రబాబు నాయుడు మొక్కేశాడు, ఈ రోజున కాయలు కాలేదు ఏంటంటారు. కానీ టైం పట్టిద్ది. చంద్రబాబు నాయుడు ముందు చూపు ఎలా ఉండిద్ది అంటే, ఈ రోజున మనం ఉన్న దానికి రేపొద్దున భవిష్యత్ తరాలకు ఉపయోగ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా కూడా మీరు ఇదే పార్టీలో ఉన్నారు. అవును. ఇప్పుడు పార్టీ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం కావాలని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్టీ నుంచి కానీ ఏదన్నా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ? లోకేష్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలుస్తానమ్మా మాట ఇచ్చారు, నేను వెళ్తాను, లోకేష్ గారు చేస్తారు. ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తాను ఒకసారి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన నోటీసులో కూడా మీ సమస్యని, మీకు జరిగిన ఇబ్బందుల్ని, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి సానుకూలంగా చెప్తే ఆయన కూడా స్పందిస్తారు. స్పందించి కుదిరితే ఏదైనా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఊరి డెవలప్మెంట్ కూడా ముందు ఒకసారి కుదిరితే ఆయన నోటీసులో పెట్టండి. తర్వాత మీరు లోకేష్ గారి దగ్గర కూడా ట్రై చేయండి, తప్పేముంది. మీరు ఇబ్బందులు పడ్డారని చెప్పి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా. ఇంకా ఎంత వచ్చింది మెజారిటీ ఇక్కడ ఈ ఊరికి? మా ఊరు 33 ఓట్ల మెజారిటీ వచ్చింది. 33 అసలు ఎన్ని ఓట్లు ఇక్కడ? మా ఊర్లో 980 ఓట్లు 33 ఓట్ల మెజారిటీ వచ్చింది. గతంలో 100 ఓట్ల మెజారిటీ వైసీపీకి వచ్చిందండి గత 5 సంవత్సరాల నుంచి. ఎందుకని ఇక్కడ గతంలో కృష్ణప్రసాద్ గారు ఉన్నప్పుడు మీ తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా మంది మీద కేసులు పెట్టారు కదా, అయినా కూడా మళ్ళీ ప్రజలు ఇంత మెజారిటీ, భారీ మెజారిటీ ఎందుకు ఇచ్చారంటారు? నమ్మకం. తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం. తెలుగుదేశం పార్టీ అంత నమ్మకం, చంద్రబాబు నాయుడు అంతా మాకు మంచి చేస్తాడని తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలని వస్తారు. కృష్ణప్రసాద్ గారు కూడా ఈ రోజున మంచి చేయాలని చెప్పి ప్రజలకి ఏదో తన వంతుకు చేయాలని చెప్పేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అవును, ఆయన మొదటి నుంచి కూడా అభివృద్ధి చేయాలని కూడా చాలా చోట్ల చెప్పారు. అభివృద్ధి లేదు, సంక్షేమం మాత్రం ఇస్తే సరిపోతుందా? ఈ రోజున కృష్ణప్రసాద్ గారు పార్టీ మారడానికి మొదటి కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో నేను ప్రజలకు మంచి చేయాలని ఉన్న ఆ పార్టీ అధికారులు నాయకత్వం ప్రజలకి ఏమాత్రం మంచి చేయనీయలేదని చెప్పేసి ఈ రోజున మొదటి పార్టీ మారడానికి కారణం అది. అంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందండి. సరే చూద్దాం. మీ ఊరు సమస్య విన్న ఒకవేళ ఈ వీడియో చూస్తారనుకో, ఎట్లా స్పందిస్తారో కూడా చూద్దాం. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక గ్రామం ఇది. గత పార్టీలో అధికారులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పేసి ముద్ర వేసేసి పనులు చేయకుండా ఉన్నారు. ఎవరో కాదు, ఇబ్బందులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ? మైలవరం రెవెన్యూ ఆఫీస్లో నాకు ఒక చిన్న పొలం సమస్య ఉందని ప్రాబ్లం వెళ్తే
వాళ్ళు అక్కడ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆయన శ్రీహరి గారు అని చెప్పేసి నేను వెళ్తే సార్ మాది ఇలా సమస్య ఇలా ఉందంటే రేపు అని చెప్పేశారు. ఏంటంటే మెయిన్ కారణం అంటే నేను తెలుగుదేశం కార్యకర్తనని. సరే నేను ఎన్నిసార్లు చెప్పిన ఫోన్ మనకు రెస్పాండ్ అవ్వట్లేదు, దగ్గరికి వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఒక రకంగా చూస్తున్నారని చెప్పేసి ఆ పార్టీ పెద్ద క్యాటర్ ఉన్న వ్యక్తితో నాకు తెలిసిన వాళ్ళతో ఫోన్ చేయించాను. ఫోన్ చేపిస్తే ఆ కుర్రోడు తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఎందుకు ఫోన్ చేశారు, మీరు చేయమాకండి అని చెప్పేసి. ఈ రోజున వ్యవస్థ ఎలా పోతుంది, మనం చేసేది పార్టీలకా ప్రజలకా? ఆయన ప్రజలకు చేయాలని చెప్పేసి ఒత్తిడి ఉంటుందిగా, కాస్త కోస్త రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుందిగా, మానేసేయాలి, ఇంట్లో కూర్చోవాలి. అలా అని చెప్పి ప్రజల జీవితాన్ని నాశనం చేస్తారా? ప్రజల జీవితాన్ని ఈ రోజున మీకు జీతాలు ఇస్తుంది ఎవరితో? ప్రజల సొమ్ముతో. కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ప్రభుత్వ అధికారులు ఇవ్వట్లేదు. ఆ రోజు ఆ అధికారి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు 2 సంవత్సరాలు కూడా. స్టిల్ ఈ రోజు కూడా నాకు పని చేయలేదు. మరి ఇప్పుడు మీకు ఆ సమస్యలో మీ పట్ల న్యాయం ఉందండి. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చెప్పానండి. తెలుగుదేశం పార్టీ గెలవంగానే నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినామంటే మైలవరం మండల రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చింది, ఈ రోజున చేపించుకుంటా అని చెప్పేసి బల్లగుద్ది వచ్చేసింది. రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా రాజకీయాలకి ప్రజలకు మంచి చేయాలని, నా తరపున చేయాలని, మా నాన్నగారు ఇచ్చిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి. నాకు ఒకటే అండి, రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు నాకు వద్దు. మా ఎదురుపీడంలో ప్రజలకి వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, మెయిన్ బస్సు సమస్య, ఇవన్నీ ఉన్నాయి. వ్యవసాయ సంబంధించిన కూడా ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. దానికి తగ్గట్టుగా అచ్చెన్నాయుడు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే యంత్ర పరికరాలు ఉన్నాయో అవన్నీ అందిస్తామని చెప్పారు, 2 నెలల్లో అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి సదుపాయం రైతులకు అందలేదు. ఏముంది, పథకాలు ఇస్తున్న వల్ల ప్రజలకు ఏం మంచి ఉందని జరిగిందండి. 1000 కోట్లు అప్పులు తీసుకొస్తావు, రైతులకేమో పథకాలు ఇస్తావు, దానివల్ల ప్రయోజనం ఏంటి? అభివృద్ధి చేయాలి. ఈ రోజున నువ్వు కంపెనీ తీసుకొస్తే రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు 1000 కోట్లు అప్పులు తీసుకొచ్చి మా మీద పెడితే రేపొద్దున అప్పులు తీర్చడానికి మేము ఏం చేయాలి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. మా సొమ్ము మా భూమి మీద మా తాతలు ఇచ్చిన దాని మీద నీ ఫుట్ వేసుకుంటావా? ఇది రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రౌడీసమా? మా మా భూమి, మా తాతల నుంచి వచ్చిన భూమికి నీ ఫుట్ ఏంటి? అందుకే రద్దు చేశారుగా. నారా చంద్రబాబు నాయుడు ఒకటే మాట అన్నాడు, అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తానని చెప్పారు. చేశారు, మాట ఇచ్చారు, ఇస్తారు. లేడీస్ కూడా మొదట్లో ఉపాధి లేకపోతుందని డ్వాక్రా గ్రూప్ అనే తీసుకొచ్చి ప్రజలకి ఎంతో, లేడీస్కి ఎంతో, మహిళలకు ఉపాధి కల్పించారు. ఈ రోజున కూడా మహిళలు మగవాళ్ళతో ఎక్కడ వెనకాడకూడదని చెప్పేసి రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నారు. అలా కాకుండా ఆర్టీసీ బస్సు పెట్టి లేడీస్కి ఫ్రీగా ప్రయోజనాలు కల్పిస్తాం. తమ్ముడు, నీ క్లారిటీ ఉంది, చాలా రాజకీయ పరిపక్వత కూడా ఉంది. ఎందుకంటే చాలా చక్కగా మీ ఊరి సమస్యల గురించి వివరిస్తున్నావు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, చిన్న సైజు కార్యకర్తలు కూడా ఏదో మా ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకొని, మా లోకల్ నాయకులను, సర్పంచ్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలి, డబ్బులు వెనకేసుకోవాలి, ఆ పని చేయించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మీ ఊరి సమస్య గురించి మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాల్లో కూడా నేను ప్రజల్లో చెప్పింది ఒకటి, మా నాన్నగారు అయితే ఏ విధంగా అయితే ఊరికి పాటుపడ్డాడో నేను అదే చేస్తాను. వైసీపీ కార్యకర్తలకి, నాతో మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఏమండి ఇది ఒక్కసారికి ఓటేయండి, తెలుగుదేశం పార్టీ వచ్చింది. నాన్న అయితే ఏ రకంగా అయితే పార్టీ విభేదాలు చూపించకుండా చేశాడో నేను అదే చేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని బాబాయ్, చిన్ని, పిన్ని అని మదంతా ఒకటే ఊరండి, ఒకటే సమాజం వరకు. అవునా, కూర్చొని వాళ్ళ దగ్గర ఈ రోజున పార్టీ వచ్చింది, వాళ్ళకి పార్టీతో కులాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా మా ఊరు అభివృద్ధి ముందులో తీసుకెళ్లాలని నా వంతుగా, ఒక సామాన్యుడని నా వంతుగా నేను ముందుకెళ్తాను. తమ్ముడు, మంచిది, చాలా మంచి విషయాలు చెప్పావు. నువ్వు పడిన ఇబ్బందుల గురించి చెప్పావు, మీ కుటుంబం ఎంతకాలం నుంచి పార్టీలో ఉంది, మొత్తం విషయాలన్నీ తెలియజేసావు. చాలా సంతోషం. ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి ఎటువంటి పరిపాలన అందించాలనో, లేకపోతే ప్రజలకి ఎట్లా పరిపాలన చేయాలనేది 40 సంవత్సరాల అనుభవం ఉంది నారా చంద్రబాబు నాయుడు. రేపు ఎల్లుండి ఏం జరగాలో అనేది ఆయన బుక్లో, డిక్షనరీలో రాసుకుని ఉంటాడు. ప్రజలకి ఎలా అయితే జరగద్దో,
ఏ విషయంలో అయితే ముందుకెళ్తే బాగుండిద్దో అని చెప్పేసి రేపటి విజయాన్ని కూడా ఈ రోజున ఆలోచించుకుంటున్నాడు. రాజధానిని డెవలప్మెంట్ చేస్తాడు. ప్రజలకు ఉద్యోగులు అదంటే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఫీజు రీయింబర్స్ ఏం పడతలేదు. ఇది చూస్తా అన్నాడు. విదేశీ విద్యను కూడా ప్రవేశపెట్టాడు. మళ్ళీ విదేశీ విద్య ద్వారా చదువుకొని వెళ్తే ఆ రోజుల్లో కంప్యూటర్లో కూడి పెడతాయా అన్నాడు చాలా మంది రాజకీయ నాయకులు. అప్పుడు అన్నారు చంద్రబాబు నాయుడు కంప్యూటర్లో కూడి పెట్టవు, కోట్లు పెడతాయని చెప్పి నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజలకు మంచి చేయాలని తపన ఎన్టీఆర్ గారి ఆశయం సాధన కోసం 72 సంవత్సరాల్లో కూడా ఆయన ఎప్పుడు వెనకాడలేదు. జైల్లో వేసినా కూడా ఏ రోజును కూడా అతను వెనకాడలేదు. 72 సంవత్సరాలు ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు? ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఏదో నా వంతుకి ఏదో మిగిలింది, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచ పటంలో ఎక్కియాలి, అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి. ఒకటే ఒక నినాదం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు. ఈ రోజుల్లో మళ్ళీ 4వ సారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. అభివృద్ధి చేస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ చేస్తాడు. ఈ రోజే కాదు, రేపటి పిల్లలకు కాదు, వాళ్ళ పిల్లలకు కూడా నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, వారు చేసిన వనరులు అందరికీ సమకూర్చాయని తెలుసు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, మంచి విషయాలు చెప్పావు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కార్యకర్తతో ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ కార్యకర్త పడిన కష్టాలు. అంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే కార్యకర్త అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్యకర్త లేనిదే ఏ రాజకీయ పార్టీలు కూడా రన్ అవ్వలేవు. ఎందుకంటే మనం ఫస్ట్లో చెప్పాం కదా, జెండా మోసేవాడు, జెండా పట్టుకునేవాడు, బ్యానర్ కట్టేవాడు, బ్యానర్లు తీసేవాడు, నాయకుడికి జేజేలు పలికేవాడు, వారి కోసం, నాయకుల కోసం, వారు నమ్ముకున్న పార్టీ కోసం కేసులు పెట్టించుకునేవాడు, మొత్తం కార్యకర్తలే. కార్యకర్తలు లేనిదే అల్టిమేట్గా కార్యకర్తలు అనేవాళ్ళే ఫైనల్గా మిగులుతారు. రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారుతారు, కానీ కార్యకర్తలే పార్టీలు మారకుండా ఇలా నమ్మకంగా. ఇప్పుడు తమ్ముడి పేరు కందుల నాగ శ్రీనివాస్ యాదవ్. దాదాపుగా 1983 నుంచి వారి పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంది వారి కుటుంబం. సరే, దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సరే, ఏదేమైనా మన ఇంటర్వ్యూ ద్వారా ఆ తమ్ముడు చెప్పేది ఏంటంటే, మేము ఇబ్బందులు పడ్డాం, మా నాన్నగారిని కోల్పోయాం పార్టీ కోసం. గతంలో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా మీ కుటుంబాన్ని మన అధికారంలోకి రాగానే ఆదుకుంటామని చెప్పి ఆయన మాట ఇచ్చారంట. సరే, చూద్దాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా చూస్తే, ఒకవేళ స్పందిస్తే ఆ ఫ్యామిలీకి మంచి జరగవచ్చు. అదేవిధంగా మంచి సమస్యలు, ప్రధానంగా వారి ఊరిలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలియపరిచారు. ఈ వీడియో చూసి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వారి ఊరికి మేలు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. మరి ఇట్లాంటి యువత కార్యకర్తలు రాజకీయాల్లో ఉన్నంత వరకు బాగుంటాయి. ఎందుకంటే రాజకీయాల్లోకి యువకులు రావాలి, వాళ్ళు కార్యకర్తల నుంచి నాయకులుగా కూడా వాళ్ళు ఎదగాలి. మరి ఇట్లాంటి కార్యకర్తలు ఉన్నందుకు మీ పార్టీ తమ్ముడు నిజంగా మంచిది. ఎందుకంటే నీలాంటి నమ్ముకొని ఎన్ని కేసులు పెట్టినా కూడా నువ్వు పార్టీ కోసం ఉన్నావు. సరే, ఏదేమైనా నువ్వు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు పొందాలని, మంచి పేరు రావాలని, మీ ఊరికి మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్.